శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్జీఓ హోంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్, సెక్రటరీ జోగిరెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా లీగల్ అడ్వైజర్లుగా న్యాయవాదులు చంద్రమౌళి ప్రసాద్, లాయర్ సుమలత హాజరయ్యారు. జాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా జాబ్ నూతన కార్యవర్గ కమిటీని ఎంపిక చేయడం జరిగింది. మనం జర్నలిజంలో ఉన్నామంటే ఒకే స్థాయిలో ఉన్నాం. ఇక్కడ మేము గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు లేకపోతే మేము కానీ మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్. అందుకే ఒకటే అప్లికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ దీంట్లో ఒకటే గుర్తింపు కార్డు ఉంటుంది. అయితే పోరాట స్క్రిప్ట్లో వివిధ స్థాయిలు మనం అటెండ్ చేసుకుంటూ నాతో పనిచేసేటువంటి జర్నలిస్టుల కోసం మనం పనిచేయాలి. వారికి గుర్తింపు ముందుకు వస్తాం, అందుకోసం పనిచేయాలి. ఇటీవల కాలంలో చూసిన మిత్రులారా, అయితే బయట మన యొక్క సేఫ్టీ అంటే మనం జనరల్గా ప్రతి ఒక్కరు ఒక సేఫ్టీ ఉంటుంది. అది కులం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు, ఇంక్లూడింగ్ మనం కూడా. అది మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనమే తయారవ్వాలి. మనమే యూనియన్గా లేకపోతే యూనిటీగా మనమే రక్షించుకోవాలి. మనం చాలా చోట్ల చూస్తుంటాం, జరిగేది చిన్నదే కానీ అక్కడ జరిగే రాత్రులతో మొత్తం మన మీద వేస్తారు. అది ఎవరెవరితో మన మీద వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు బలవంతుడున్న నేను ఫలానా పత్రిక, నేను రిపోర్టర్ని, నాకు ఎదురు లేదు, ఎవరు ఇచ్చినా నా మాట ఇంటాడు, ఎవరు చెప్పినా నా మాట అంతవరకు ధైర్యం ఉంటాడు. ఎప్పుడైతే ఎఫెక్ట్ అక్కడ పడిందో లేకపోతే మన మీద దెబ్బలు పడినాయి, అప్పుడు ఎవరు ఏం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. 5 సంవత్సరాల కాలంలో పత్రికల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలంటే కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వీక్లీ అయితేమి, పక్షపత్రికలు అయితేమి, మంత్లీ మ్యాగజైన్స్ అయితేమి, అన్ని పత్రికలు కూడా గత 5 సంవత్సరాల కాలంలో చాలా దీన స్థితికి దిగజారిపోయినాయి. పత్రికల్లో పనిచేస్తున్నామనేది తప్ప అక్రిడేషన్ తీసుకునే దానికి అర్హత లేకపోయేది పాత్రికే. అది ఇవ్వాలంటే 1,00,000 క్వశ్చన్లు, 1,00,000 సమస్యలు ఎదురయ్యాయి. పత్రిక అక్రిడేషన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం కొంచెం ఏదో ఒకటి ముందుంచాలి. ఎందుకంటే ఆ పత్రికలు నడవాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అది తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా పత్రికలకు అక్రిడేషన్ ఇవ్వడంలో చాలా దీనస్థితి. పత్రిక